ఆ బాధిత కుటుంబాలకి కనీసం 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. ఆ కుటుంబంలోని పిల్లల్ని ఆదుకోవాలి. వారికి మంచి విద్యను అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఏ గ్రామంలో కూడా బెల్ షాపులు లేకుండా ఆ వ్యసనాన్ని ప్రజలకు దూరంగా ఉంచాల్సిన పరిస్థితి ఉంది. అన్ని గ్రామాల్లో వాటర్ ట్యాంక్స్ని, ఓవర్ హెడ్ ట్యాంక్స్ని నిరంతరం క్లీన్ చేస్తూ పరిశుభ్రమైన నీరు అందించడానికి కృషి జరగాలి. ఈ పారిశుద్ధ కార్మికుల్ని వారికి ఇచ్చే 6,000 రూపాయలని 10,000 రూపాయలకు పెంచి ఆ వేతనాన్ని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. అది పంచాయతీకి భారం కాకూడదు. 10,000 రూపాయలు చేయటం ద్వారా పారిశుద్ధ కార్మికుల చేత ఈ శానిటేషన్ పనులు సక్రమంగా చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. తురకపాలెంలో రోడ్లు చిమ్మి కొన్ని దశాబ్దాలు అయింది. తురకపాలెంలో సైడ్ కాలువలు 2-3 నెలలకు ఒకసారి పరిశుభ్రం చేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి చెత్త తీసుకెళ్లే కార్యక్రమం కూడా నెలకోసారి జరుగుతూ ఉంది. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో ఈ సమస్యలు రావడానికి కారణమైంది.